వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ ఉద్యమ గొంతుక ప్రముఖ వాగ్గేయకారుడు రాష్ట్ర గీత రచయిత అందెశ్రీకి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి అక్షరాలతో కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆ మహానీయుడు కుటుంబానికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అందెశ్రీ కుమారుడు దత్తసాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ప్రత్యేక బిల్లును డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క శాసనమండలిలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అందెశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతంగా స్వీకరించిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన అందెశ్రీ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన కుమారుడు దత్తసాయి ఉన్నత విద్యా అర్హతలను పరిగణలోకి తీసుకుని విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. అయితే సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే కొన్ని నిర్దిష్టమైన రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియలు ఉంటాయి. కానీ అందెశ్రీ కుటుంబానికి ప్రత్యేక మినహాయింపు ఇస్తూ నేరుగా నియామకం చేపట్టేందుకు వీలుగా విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేశారు. ఈ సవరణకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. సభలో దీనిపై చర్చ జరిగిన అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులు ఏకగ్రీవంగా దీనికి మద్దతు తెలిపారు. దీంతో దత్తసాయి నియామకానికి మార్గం సుగమమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీ పాత్ర మరువలేనిదని, అటువంటి కళాకారులను గౌరవించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రులు సభలో తెలిపారు. కవులను, కళాకారులను, మేధావులను తమ ప్రభుత్వం ఎప్పుడూ విస్మరించదని, వారికి తగిన గుర్తింపు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక న్యాయం, కళాకారుల సంక్షేమం దిశగా ప్రభుత్వం వేసిన ఈ అడుగును సాహితీ లోకం స్వాగతిస్తోంది. త్వరలోని దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.